సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీల నేతలు ప్రచారాలలో స్పీడ్ పెంచాయి. చీరాల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. వైసీపీ మేనిఫెస్టో ప్రకారం అమలు చేయబోయే అంశాలను తెలియజేస్తూ నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. చీరాలలో భారీ మెజారిటీతో గెలుస్తానంటున్న కరణం వెంకటేష్ తో మా ప్రతినిధి గాలిబ్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ సమయం దగ్గర పడుతుంటూనే రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ప్రచారాన్ని స్పీడ్ పెంచారు. ప్రధానంగా చీరాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కరణం వెంకటేష్ ప్రస్తుతం ప్రచారం కొనసాగిస్తున్నారు. వైసీపీకి సంబంధించిన సంక్షేమ పథకాలు ఎంతవరకు చీరాల నియోజకవర్గంలోని యూస్ఫుల్ అవుతుంది, దాంతోపాటు గత 5 ఏళ్ల వైసీపీ పాలనకు సంబంధించి ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉంది? మనతో మాట్లాడటానికి కరణం వెంకటేష్ ఉన్నారు. వెంకటేష్ గారు, ప్రచారం ఎలా జరుగుతుంది? ఇంకా కొన్ని రోజుల సమయం ఉన్న నేపథ్యంలోనే ప్రజల నుంచి వైసీపీకి చీరాల నియోజకవర్గంలో స్పందన ఎలా ఉంది? ప్రచారం మాది కూడా బాగా నడుస్తూ ఉంది. మండు టెండర్లో కూడా అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. వాస్తవం ఇప్పుడు చూస్తూ ఉన్నాం, అందరికి ఇబ్బందిగానే ఉంది. అయినప్పటికీ నాతో పాటు నడుస్తున్నారు. కొంతమంది ఆల్మోస్ట్ ప్రతిరోజు కూడా నాతో పాటు తిరుగుతూనే ఉన్నారు. అదేవిధంగా చీరాల్లో జగన్ గారి పట్ల ప్రతి ఒక్కరు కూడా మంచి ఆదరణతో ఉన్నారు. బహుశా వారు చేసిన సంక్షేమంలో అగ్రస్థానంలో ఉండటం కావచ్చు. అందరూ కూడా పేద ప్రజలకి, బడుగు బలైన వర్గాలకి, కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా వారు పనిచేయడం జరిగింది. అంటే మీ నియోజకవర్గంలోని 3 పార్టీలు ప్రస్తుతం బరిలో ఉన్నాయి. 3 నేతలు కీలకంగా ఉన్నారు. అయితే 3 పార్టీలు బరిలో ఉన్న నేపథ్యంలోని మీకు అంటే ప్రధానంగా ఇటు ఆమంచి పోటీ చేస్తున్న నేపథ్యంలోని మీ ఓట్ బ్యాంక్ సంబంధించి ఇబ్బందులు తినతామంటారా? ఇప్పుడు ఆమంచి అనేవాడు ఎలాగో నాకు ఓటు వేపాడు. ఏ పార్టీలో ఉన్నాయందో అవతల పార్టీకే ఇచ్చేవాడు. ఇప్పుడు అతను నిలబడుతున్నాడు, అతను రాజు తీర్చుకుంటున్నాడు. నాకు ఇబ్బంది ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సానుకూలంగా ఉండేవాళ్ళు, నా పట్ల అభిమానంగా ఉండేవాళ్ళు నాకు ఓట్లు వేస్తారు. ఎవరికి అభిమానం ఉండేవాళ్ళు వాళ్ళు పార్టీ కొట్టేసుకుంటాడు. దాంట్లో మనం ప్రత్యేకించి ఏమి ఇచ్చేయాల్సిన అవసరం లేదు. తప్పకుండా మేము 1వ స్థానంలో ఉంటాం, 2వ స్థానంలో ఇంకో పార్టీ ఉంటుంది, 3వ స్థానంలో మీరు చెప్పే అభ్యర్థి ఉంటాడు. కాబట్టి జూన్ 4న మీరు చూడండి. ప్రతిదీ కూడా మేము స్పష్టంగా కాన్ఫిడెన్స్తో చెప్తాం. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చీరాల నియోజకవర్గానికి ఏం చేసిందంటే 5 సంవత్సరాలు మీరు చూసుకుంటే ఒక ప్రశాంతమైన వాతావరణంలో చీరాల ప్రాంతం అంతా కూడా పరిపాలించబడింది. ఇంతకుముందు గొడవలతో, రౌడీ మూకలతో, పోలీస్ వ్యవస్థ దందాలతో ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఇతని కనుసనల్లో అందరినీ కూడా భయభ్రాంతులను గురి చేసి, ఆర్థిక వనరుల్ని కొల్లగొడుతూ, అన్ని రకాలుగా ఇబ్బంది గురి చేస్తూ చీరాల ప్రజల్ని ఒక మాఫియా గుప్పట్లో పెట్టుకొని నాటకం ఆడుతూ ఉన్నాడు. ఇప్పుడు డొల్ల అని అందరికి అర్థమైపోయింది 2019లో, మరోసారి 2024లో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పర్చూరు వెళ్ళడానికి కూడా అవకాశం ఇచ్చాడు. ఆడేం చేశాడు? మొత్తం కొలగొట్టాడు. మీరు వెళ్ళి విచారించండి. ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారికి ఇతనుంటే మాత్రం పార్టీ నష్టపోతుందని చెప్పడంతో తర్వాత బాలాజీ గారిని కూడా అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇతను ఏంటంటే మొదటి నుంచి ఉన్న వ్యక్తి 2009లో కాంగ్రెస్లో ఉన్నాడు, 2014లో ఇండిపెండెంట్కి వెళ్ళాడు, 2015లో టీడీపీకి వచ్చాడు, 2019లో వైఎస్ఆర్కి వచ్చాడు, 2024లో కాంగ్రెస్కి వచ్చాడు. ఈ తర్వాత పరిస్థితుల్లో ఏ పార్టీ మిగిలిందో ఆ పార్టీకి వెళ్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి ఏదో వాళ్ళ ఉనికి కోల్పోకుండా ఏదో ప్రయత్నం చేసుకుంటాడు. కానీ నాకేం పెద్ద అతని మీద ఇది లేదు. రెండోది అతను నాకు పోటీయే కాదు. అంటే ప్రజాగలం నేపథ్యంలో ఈసారి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రధానంగా కరణం బలరాం గారి మీద కావచ్చు, మీకు సంబంధించిన వరకు మీద కావచ్చు, కొన్ని కీలకమైన విమర్శలు చేశారు. దాని మీద మీరు ఏముంది, ప్రతిపక్ష నాయకుడు అనగా అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వారి గురించి మేము మాట్లాడుకునే సమయం మాకు లేదు, ఆలోచించే ఆలోచన మా నాయకులకు కూడా లేదు. మరి మీడియా వారు ఎక్కువ ఆలోచిస్తుంటారు, కానీ మిగతా పార్టీల గురించి, మిగతా నాయకుల గురించి మా చీరాల్లో మేము ఎప్పుడు ఆలోచించాం. అంటే 3 పార్టీల కూటమి పనిచేస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం సంబంధించిన పోటీ ఎంతవరకు ఉంటుందంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కొంతవరకు ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఎక్కడో అన్ని చోట్ల ఉంటుంది. ఏ పార్టీ కన్నా ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఓట్ బ్యాంక్ని మలుచుకొని అభ్యర్థులు నిలబడి వారికి మద్దతుగా ఓటు వేయించుకోగలిగితే తప్పకుండా ఏ పార్టీ అయినా సక్సెస్ అవుతాం. ఇది జనరల్ ఫార్ములా. మా దగ్గర కూడా అన్ని రకాల నాయకులు ఉన్నారు, అన్ని రకాల పార్టీలు ఉన్నాయి. అందరం కూడా ఎవరి ప్రయత్నం వాడు చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరం కూడా కలిసికట్టుగా
వాళ్ళ ప్రచార కార్యక్రమంలో భాగంగా మా నాయకులతో మేము వెళ్తూ ఉన్నాం. మరి వాళ్ళ సంగతి ఏంటనే తెలియదు. వాళ్ళందరూ కూడా కూటమి అన్నారు. ఒకరేమో తెలుగుదేశం పార్టీ, ఒకరేమో జనసేన, ఒకరు బీజేపీ, ఇంకొన్ని పార్టీలు కలుస్తూ ఉన్నాయి. బయటికి చెప్పేది అది. ఇక్కడ లోపాయికరంగా కాంగ్రెస్ కూడా కలిపే పోటీ చేస్తూ ఉంది. సో ఇక్కడ మీ దగ్గర కూటమి అంటున్నారు, మా దగ్గర మాయ కూటమి అంటున్నారు. అంతే తేడా, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. వాళ్ళందరూ కలిసి వైఎస్ఆర్ నోటించాలని, వైఎస్ఆర్ పార్టీ నోటించాలి, వెంకటేష్ బాబు నోటించాలని చూస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకోమండి. నేనేమో గెలుస్తానంత ఏమాత్రం నేను వెళ్తున్నాను. నేను గెలవడానికి పోటీ చేశా, వాళ్ళు ఓడియడానికి పోటీ చేశారు. ఆడే నా గెలుపు ఉందనేది మీకు స్పష్టం అర్థం అవుతుంది. ఎవరు ప్రయత్నం వాటి చేసుకుంటాం. జూన్ 4న మీ అందరూ కూడా అర్థమైద్దని చెప్పి నేను కూడా విశ్వాసంగా చెప్తాను. లాస్ట్ 2019 ఎలక్షన్లో కర్ణం బలరాం గారు పోటీ చేశారు. ఇప్పుడు కర్ణం వెంకటేష్ గారు పోటీ చేస్తున్నారు. ప్రజలు వెంకటేష్ గారిని ఏది చూసి ఓటేయాలని మీరు అడుగుతున్నారు? 2019లో తెలుగుదేశం పార్టీ తరఫున, 2020లో మార్చి 12న వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవ్వడం. నాన్నగారు మద్దతు తెలిపారు. తర్వాత నేను ఇన్ఛార్జిగా అనేక కార్యక్రమాల్లో పనులు చేసుకుంటూ వెళ్ళాను. గడప గడపకి మా ప్రభుత్వం కార్యక్రమంలో మీ అందరూ కూడా కలుసుకుంటూ వెళ్ళాం. మీ అందరూ కూడా కొడతా ఉంది ఒకటే, 2009 నుంచి 19 వరకు ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని కేజీ లెక్కలుగా ఉన్నారు ఇక్కడ. అంటే డబ్బులు ఇస్తే కానీ వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు. అప్పుడున్న పరిపాలన, అప్పుడున్న నాయకుడితో. ఈరోజు మాకు ఫ్రీగా దొరుకుతుంది. ఎక్కడన్నా ఫ్రీగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ ఏం మాట్లాడుకున్నా, ఎవరికేం బెదిరింపులు లేవు, బెదిరింపు కాల్స్ లేవు, పిలిచి ఇంటికి పిలిచి కూర్చోబెట్టాలు లేవు, తిట్టడాలు లేవు. ఇవన్నీ కూడా గత 10 సంవత్సరాలుగా 2009 నుంచి 19 వరకు ఈ అరాచక పాలన, ఈ అరాచక శక్తి, శాడిస్ట్ ఉన్మాదంతో వారందరూ కూడా ప్రజల్ని భయభ్రాంతులను గురి చేసి కులాలని పట్టుకొని తిట్టి, ప్రతి కులాన్ని కూడా, నాకు అది ఉచ్చరించడం కూడా ఇష్టం లేదు, ప్రతి కులాన్ని కూడా తిట్టి ఈరోజు వచ్చి కాలు పట్టుకుంటాను, గడ్డలు పట్టుకుంటాను అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు. అది ఏ పార్టీ? రాష్ట్రాన్ని 2గా చీల్చిన పార్టీ. మీకు ఆడే అర్థం అవుతుంది ఈ టైఅప్ ఎక్కడుందనేది. చంద్రబాబు గారేమో షర్మిల గారితో టైఅప్, రేవంత్ రెడ్డి గారితో టైఅప్, ఏడుకొచ్చి బీజేపీతో టైఅప్, పవన్ కళ్యాణ్తో టైఅప్. సో ఇప్పుడు మీరందరూ కూడా కూటమి అంటే దేనాలా? తెలుగుదేశం పార్టీని, కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని, జనసేన పార్టీ, ఇవన్నీ కూడా కూటమి నా లెక్కలో. ఇవన్నీ కూడా కారుకి 4 టైర్లు లాంటివి. మేము స్టీరింగ్ లాంటి వాళ్ళం. ఒకటే ఉంటుంది. టైర్ ఏది పంచర్ అయినా కారు ఆపుకొని పక్క వెళ్తాడు. స్టీరింగ్ ఎక్కడ కూడా ఆగదు. మేము ఎటు వెళ్ళాలంటే ఆ డైరెక్షన్లో వెళ్తాం. జూన్ 4 రిజల్ట్ ఎలా ఉండబోతుంది? రిజల్ట్ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. నేను ఇక్కడ మంచి మెజారిటీతో గెలవబోతున్నాను. నందిగాం సురేష్ గారు ఎంపీ అభ్యర్థి గారు, బాపట్ల ఎంపీ అభ్యర్థి గారు, వారు కూడా మంచి మెజారిటీతో గెలుస్తారని చెప్పి మీ అందరూ కూడా నమ్ముతాము. ఇది పరిస్థితి. చీరాల్లో అభివృద్ధితో పాటు సంక్షేమం ఉంది. గతంలో పాలకులకు సంబంధించి ఏదైతే అరాచకాలు చేశారో దాన్ని పూర్తిగా ఆపేసి అభివృద్ధి బాటలో చీరాలనే ముందు వరుసలోకి తీసుకెళ్తున్న ఇంకా రాబోయే రోజుల్లోని మరింతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. పూర్తి స్థాయిలోని అభివృద్ధి బాటలో చీరాల నియోజకవర్గాన్ని తీసుకెళ్లబోతున్నామంటున్నారు కర్ణం వెంకటేష్.